మరి ఎవరనుకున్నావురో ఏమనుకున్నావురా దుర్గాయి బారాయి తల్లి బిడ్డలో నల్లబడ్డ తోట నీ పతంగా కావాలంటే దుర్గమ్మను ఎత్తుకోవాలి దుర్గమ్మని ఏదుకోవాలి. హలో అండి, అందరికీ నమస్తే. ఇక మేమైతే మా బావ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా బావ వాళ్ళ ఇంటికాడ దుర్గమ్మకి అయితే పెట్టుకుంటారు. కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొచ్చిండు. పుట్టపన్ను తీసుకొచ్చి దుబ్బులైనాయి. ఇక మన దుర్గమ్మకి అయితే గద్దెత్తుర్రు. కొంతమందికి అయితే దుర్గమ్మ అంటే మస్తు భయం ఉంటది, కానీ మాకైతే మా ఇంటి దేవత అన్నట్టు దుర్గమ్మ. అసలు ఆమె కూడా దేవతనే కదా, అందరు ఎందుకో భయపడతారు. దుర్గమ్మ ఉన్న ఇంటికైతే అసలు రానే రారు. ఇక అటు ఇటని చేసి మన దుర్గమ్మ గద్దెనైతే రెడీ అయిపోయింది. మన పొట్టోడైతే సుత్తా అని చెప్పి ఆయన ఫస్ట్ నిద్రపోయిండు. ఇక ఫైనల్ గా మన దుర్గమ్మయుడు ఎంత ముద్దు ఉందో మంచిగా రెడీ అయింది కదా. ఇక అట్లనే పట్నం కూడా రెడీ అయిపోయింది. ఇక మన దుర్గమ్మకు గారప్పాలు మళ్ళీ బెల్లప్పాలు అన్ని రకాలైతే చేసినాం. తొట్లకైతే కట్టేసిండు ఆ దుబ్బులైనాయి. తర్వాత ఇక దుర్గమ్మకు ముట్టించడానికి మా అక్క వాళ్ళు అయితే జ్యోతులు ఎత్తుర్రు. ఇక అన్ని రకాలు ఒక అరటాకు తెచ్చి అరటాకుల ప్రసాదాలు అన్ని పెట్టి మళ్ళా వరిపిండి రొట్టెలు చేసి కలగూరండి జ్యోతులు పెట్టి దీపాలు ముట్టించి గారెప్పాలు మనం చేసిన సామాన్లన్నీ పెట్టుకొని మొక్కుకోవాలి. కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఇగో నీ చూడగలిగింది ఏమనుకుంటున్నావు, దయ్యం కాదు భూతం కాదు, కానీ నీ తోట మీద నువ్వు మూట కొట్టంగా ఇద్దరు ఆడిపోరాగానే నీళ్లు తాగమని వచ్చిర్రు. మరి నీళ్ళు తాగనిచ్చినవా పటేలా? తాగనిచ్చినవా? తాగనేలే. మరి ఎవరనుకున్నావురో ఏమనుకున్నావురా దుర్గాయి బారాయి తల్లి బిడ్డలో తోటకాడికి వచ్చి నీళ్ళు అడుగుతా నువ్వు నీళ్ళు తాగని ఎంత పాపమోనివి. మరి ఎల్లగొట్టినందుకు నిన్ను కట్ట పెట్టింది నట్ట పెట్టింది, కట్టాల పాలు వేసింది. మరి నువ్వు ముళ్ళుగడ్డలు తోడి కొట్టినందుకు నీ పన్ను ఎక్కడ పసుపు తోట అంతా కాలిపోయింది, కూలిపోయింది, పచ్చగున్న తోట నల్లబడ్డ తోట నీ పచ్చగా కావాలంటే దుర్గమ్మను ఎత్తుకోవాలి దుర్గమ్మని ఏదుకోవాలి. తోడగాడికి దుర్గమ్మ బాణమ్మ ఇక వచ్చిండు. అచ్చుడు వచ్చింది కానీ తోడు లోపల గోడమని తవ్వలేదు దారి లేదు. తోట చుట్టూ తవ్వలో తలుపు వెళ్ళాలి పరాడి గోడ ఉన్నది. మరి ఈ గోడ దాన్ని ఎట్లా పోవని చెప్పి తిరిగి పెద్ద గర్వ కాడికి వచ్చి ఆ పెద్ద గర్వ కాడ నిల్చుంటే దుర్గమ్మ బాణమ్మ ఏమంటా ఉన్నారు, ఎవరయ్యా రాయన్నా రాయన్నా ఓ ఎవరయ్యా రాయన్నా. ఫస్ట్ కొంచెం సేపు దుబ్బులైన చూసి మన పొట్టోడైతే భయపడ్డాడు, కానీ తర్వాత మెల్లమెల్లగా వచ్చి ఇక తొట్లయితే ఊపిండు. ఇక మేమైతే అందరం మంచిగా కూర్చొని కథ అయిపోయేదాకిన్నాం. కథ అయిపోయినాక ఇక పిల్లనైతే తీసుకొచ్చిర్రు, మేక పిల్లను. ఇప్పుడు జడి తీయాలని అక్కడ నిల్చున్న పెట్టిరు, బొట్టు పెట్టిరు, కాళ్ళు మొక్కిరు, అన్ని వేసిర్రు. మన మేక పిల్లనైతే ఫైనల్ గా జడి తీచ్చేసింది. ఉంటా, నమస్తే. మీకు కూడా దుర్గమ్మ ఉందా అయితే ఒక కామెంట్ చేయండి.